నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు ఎస్సీలతో మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్. కాలువల తవ్వకం పనులు నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్. వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటన. లిఖితపూడిలో ఇండస్ట్రియల్ పార్క్ పనులకు శంకుస్థాపన. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఏపీఐఎస్సీ చైర్మన్ రామరాజు. ఏపీ పీఎస్సీ స్కామ్లో గౌతమ్ సవాంగ్ హస్తం ఉంది. టీడీపీ నేత నీలాయపాలెం విజయ్ కుమార్ సంచలన ఆరోపణలు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడికతీత, గుర్రపుడెక్క, తూటిగాడ తొలగింపు, షట్టర్లు, గేట్ల మరమ్మతులు తదితర పనులన్నీ మే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. 344 కోట్ల అంచనా విలువతో చేపడుతున్న ఈ పనులకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారని అధికారులు నిరంతర పర్యవేక్షణతో గడువులోగా పూర్తి చేసి ఖరీఫ్ నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజనీర్లు ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుర్రపుటెక్క, తూటికాడ వంటి వాటి తొలగింపునకు మందుల పిచికారీ కోసం అవసరమైతే డ్రోన్లు వాడాలని సందర్భంగా సూచించారు. పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. వైసీపీ తరపున వీర జవాన్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబానికి తమ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ చిన్నవాడైన రాష్ట్రంలో చాలా మందికి పెద్దలకు తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణిస్తూ తన ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము, కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇలా కుటుంబానికి మంచి జరగాలని, చనిపోయిన మురళికి తన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి మనసారా కూడా కోరుకుంటాం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లిఖితపూడిలో 18.15 కోట్లతో నిర్మించే ఇండస్ట్రియల్ పార్క్ పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ యువతలో స్కిల్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 16 పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ విప్ నాయకర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ వంకా రవీంద్ర మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ యువత స్కిల్స్ ను పెంచుకోవాలని సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి చోట కూడా పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ సంబంధించి దగ్గరగా పారిశ్రామికంగా వస్తే వారి పిల్లలు చదువుకునే పిల్లలకి ఏదైతే నైపుణ్యత కలిగినటువంటి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దగ్గర ప్రాంతంలో ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి కానీ డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు రవీంద్ర గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఆయన మెడ్రాస్లో చూశారు, అదేవిధంగా ప్లేటెడ్ ఫ్యాక్టరీస్ బాంబేలో ఉన్నాయి,
అదేవిధంగా మనం చేయనప్పుడు కూడా విజిట్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవడానికి మనకి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ విధంగా పార్కులు అంటే ఫిజిబిలిటీ ఉండాలి. మీరు ఇచ్చినటువంటి ల్యాండ్ లో పారిశ్రామిక వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం దగ్గరలో ఉంటే, నరసాపురం టౌన్ దగ్గరలో ఉంటే కానీ, అదేవిధంగా మీకున్న మండల హెడ్ క్వార్టర్స్ దగ్గరలో కానీ పక్కన కానీ ఉంటే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఇస్తే దాన్ని కూడా మేము డెవలప్ చేసి ఇంకా మరిన్ని పార్క్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక దానికి ఖర్చు పెట్టినప్పుడు అది 5-10 సంవత్సరాల కన్నా ఫుల్ఫిల్ అయ్యి అక్కడ ఉంటేనే కానీ, లేకపోతే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ బడిని పెరగడం కానీ, ప్రభుత్వంలో పార్ట్ అయినటువంటి ఏపీఐసికి బడిని పడి రేపొద్దున దీని నష్టం కలిగేటట్టు కాకుండా, మనకి ఏదైతే సూటబుల్ ఇండస్ట్రీస్ సంబంధించి ఆ ఏరియాలో ఏం అవసరాలు ఉన్నాయి, అవసరాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో చెప్తే దానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క శాసనసభ్యుల వారి యొక్క కోరిక మేరకు ఏదున్నా సరే పూర్తిగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తాను. నరసాపురం కూడా 175లో దాదాపు 16 చోట్ల రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్స్ ఉంటే 16 నియోజకవర్గాల్లో మరి ఎంఎస్ఎంఈ ద్వారా మరి ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో మరి మన నరసాపురం నియోజకవర్గాన్ని కూడా మరి అవకాశం కల్పించినందుకు మరి నరసాపురం ప్రజానికం అందరి తరఫున కూడా అటు ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ అదేవిధంగా మరి ఏపీఐసి చైర్మన్ గారు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. మరి ప్రతి ఒక్కరిని కూడా ఇండస్ట్రీస్ చిన్న ఇండస్ట్రీస్ పెట్టి వారి కుటుంబాలు పోషించుకునే విధంగా వారికి ఉపాధి కలిగించే విధంగా చేయాలని ఆలోచనతోటి నేను ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ దానికి సంబంధించిన కమిషనర్ కానీ నేను వివిధ రకాలుగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే మన ఎంఆర్ఓ గారు కానీ అదే ఆర్డీ కలెక్టర్ గారిని కూడా మన నరసాపురానికి మీరు ఏమన్నా స్థలం కేటాయిస్తే అది ఇండస్ట్రియల్ పార్క్ లేదా ఎంఎస్ఎంఈ ద్వారా మనం ఏమైనా ఇండస్ట్రీ కల్పించేందుకు మనం ముందుకెళ్ళాలని చెప్పి నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను. మరి దానికి సంబంధించి కూడా ఈ రోజున మన నరసాపురం కూడా మొదటి దాంట్లో కూడా మనం కల్పించినందుకు కూడా నిజంగా అది మంచి శుభపరిణామంగా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా మరి మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి మేమందరూ కూడా మరి వేదిక మీద ఉన్న నాయకులు కానీ మేము కానీ నిరంతరం ఇటు నియోజకవర్గాన్ని అటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగానే మా అందరి సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే అంటే గత ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా ఒక చిన్న స్థాయి ఇండస్ట్రీస్ కూడా ఇచ్చిన సందర్భం లేదా ప్రభుత్వం ఉన్న ఇండస్ట్రీస్ ని ఏదైతే ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ ని మన రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకు పోయే విధంగా గత ప్రభుత్వం చేసింది. ఏపీపీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందని, ఇందులో తాడేపల్లిలోని కీలక వ్యక్తులతో పాటు అప్పటి చైర్మన్ గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా ఉందని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ టీడీపీ నేత నేలాయపాలెం విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గౌతమ్ సవాంగ్ స్వచ్ఛంద పదవి విరమణ వెనుక అనేక అనుమానాలున్నాయని అన్నారు. జగన్ నియమించిన గౌతమ్ సవాంగ్ నిజంగా తప్పు చేయకపోతే ఇంకా 3 ఏళ్ల సర్వీసు ఉండగానే ఎందుకు వీఆర్ఎస్ తీసుకుని పారిపోయారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ను తొలగించడం అత్యంత కష్టమైన ప్రక్రియ అని, సుప్రీంకోర్టు, పార్లమెంటు, కమిటీ వంటి అనేక దశలు దాటాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అలాంటిది సవాంగ్ తనను తానుగా పదవి వదిలి వెళ్లడం వెనుక కుంభకోణంలో ఆయన పాత్ర ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. గౌతమ్ సవాంగ్ ఈ పేరు మనం చాలాసార్లు విన్నాము. రాష్ట్రానికి డీజీపీగా పనిచేశారు, ఆ తర్వాత ఏపీపీఎస్సీకి చైర్మన్గా పనిచేశారు, వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు మధ్యలోనే. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాల గురించి గత వారం 10 రోజులుగా మన పత్రికల్లో చాలా న్యూస్లు చూస్తున్నాము. ఏ విధంగా మూల్యాంకనం అంటే పేపర్లు దిద్దడం ఏ విధంగా చేశారు, ఎంత ఘోరంగా చేశారు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ కేసులో ఇంతమంది నిరుద్యోగులు పొట్టగొట్టడానికి ఏ కారణంలో ఆయన ఒక్కసారి పరిశీలిస్తే పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద కేసు పెట్టారు. ఆయన ఒప్పందం కుదుర్చుకున్న ఏదో సైన్ కామను ఏదో కామ్సైన్ అని ఒక కంపెనీతో ఉన్న మధు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టారు. కానీ ఈ కేసులో అత్యంత ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్ళిన తర్వాత కోర్టుకి అబద్ధాలు చెప్పిన వ్యక్తి, కేసుని దారి మళ్లించిన వ్యక్తి,
కోర్టు తీర్పు రాకుండానే హడావుడిగా ఉద్యోగాలు ఇచ్చేసిన వ్యక్తి ఇవన్నీ చేసింది గౌతమ్ సవాంగ్. ఈ గౌతమ్ సవాంగ్ గారి విషయం ఏంటో ఇవాళ కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఆయన కథాకమ్మం విషయం ఏంటి అసలు ఆయన ఎందుకు అర్జెంటుగా టీడీపీ ప్రభుత్వం రాగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎందుకు పారిపోయి వాళ్ళ స్టేట్కి వెళ్ళాడు ఎక్కడెళ్ళాడు తెలియదు, కానీ మొత్తం మీద ఏపీపీఎస్సీకి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన 3-4 సంవత్సరాలు సర్వీస్ ఉన్నట్టుంది. ఆయన 22లో వచ్చారు, 27 దాకా ఉంది, అంటే ఇంకా కనీసం 3 సంవత్సరాలు ఉండేది అప్పటికి. ఎందుకు ఆయన పరిగెత్తి వెళ్ళిపోయారు? ఎందుకంటే ఏపీపీఎస్సీ చైర్మన్ని తీయడానికి ఎవరి తరమో కాదు. సుప్రీంకోర్టు పోవాలి, పార్లమెంటు పోవాలి, వాళ్ళు అంతా ఒక కమిటీలు వేయాలి. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం, తీయని వీలు కాదు. అలాంటి వ్యక్తి ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు లేకుండా గౌతమ్ సవాంగ్, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన గౌతమ్ సవాంగ్ గారు ఏ తప్పు లేకుండా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు దీంట్లో తన ప్రమేయమే లేనటువంటి పరిస్థితిలో ఎందుకు వెళ్ళిపోవడం జరిగింది? అంటే ఆయన దీంట్లో ప్రమేయం ఉందా? కోర్టుకు ఆయన అబద్ధాలు చెప్పారా? సరే, ఇదంతా కొద్దిసేపు పక్కన పెట్టి అసలు స్టార్టింగ్లో ఏం జరిగింది ఫస్ట్ వస్తే 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది. దాని మెయిన్ ఎగ్జామ్స్ ఆ నెక్స్ట్ వచ్చిన వైసీపీ గవర్నమెంట్ పెట్టారు. సో ఈ మెయిన్ ఎగ్జామ్స్ పేపర్లు పెట్టిన తర్వాత పేపర్లు రుద్దాలి కదా, దాన్నే మూల్యాంకనము అంటారు కొద్ది గ్రాంధిక భాషలో, పేపర్లు రుద్దడం అంటాం మన మామూలు భాషలో. సో ఎవాల్యుయేషన్, ఇంగ్లీష్లో ఎవాల్యుయేషన్ చేయించారు. నోటిఫికేషన్లో కానీ ఇప్పటిదాకా ఏపీపీఎస్సీ చేసిన పద్ధతిలో కానీ ఏమని ఉందంటే, తీసుకున్న పత్రాలను అంటే అభ్యర్థులు రాసిన పత్రాలను మాన్యువల్ ఎవాల్యుయేషన్, అంటే వ్యక్తిగతంగా ప్రొఫెసర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆ స్థాయి ఉన్న వాళ్ళు దే విల్ బి ఎవాల్యుయేటింగ్ ది పేపర్లు వాళ్ళు దిద్దుతారు. మీరు నేను దాని వీధిలో కూర్చున్న వాళ్ళు దానికి ఒక స్థాయి, దాని అర్హతలన్నీ నిర్ణయింపబడ్డాయి. కానీ ఇక్కడ ఉండేది పిఎస్ఆర్ ఆంజనేయులు కదా, లెజిస్లేచర్ ఇచ్చిన దాన్ని వీళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు. అట్లాంటి ఉద్యోగాల్లో రెండో ఎవాల్యుయేషన్ జరగలేదు పొమ్మని అబద్ధం చెప్పాడు, పచ్చి అబద్ధం చెప్పాడు. ఎంత ధైర్యంతో గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, లేదంటే మన అంతకుముందు పిఎస్ఆర్ అంజల్ కావచ్చు, ఇన్ని అకృత్యాలకు పాల్పడ్డారు. ఎగ్జాములు పెట్టడం అనేది మామూలుగా ఈరోజు కొత్తగా ఏపీపీసీ చేయలేదు. ప్రతిసారి ఎగ్జామ్లు పెడతారు, దాన్ని వాల్యుయేషన్ చేస్తారు, ఇంటర్వ్యూలు కూడా పెడతారు, దాన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, ఉద్యోగాలు చేస్తారు. 100 సార్లు జరిగింది, కొత్త ఏం కాదు, రకరకాల ఉద్యోగాలు చేశాయి. కానీ కేవలం ఈ వైసీపీ గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటి అకృత్యాలకు ఎందుకు తావొస్తుంది? అసమర్థత, అవినీతి, అరాచకం, నిర్లక్ష్యం, ఇట్లాంటి 4 మూల స్తంభాలపై నడిచిన ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థను సర్వనాశనం చేసే చివరికి ఏపీపీఎస్సీని కూడా మీ పాలు పెట్టుకుంటారా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.